అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిట్ లేకపోతే ఇక్కడ ఎవ్వరు చూడరు. గతమెంతో ఘనం అంటే పట్టించుకోరు. ఇక్కడ ప్రస్తుతం ఏంటనేదే కావాలి అందరికీ. ప్రస్తుతం అలాంటి కంబ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లు ఉన్నాయని చెప్పడం కాదు, ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకుని బయలుదేరారు కొందరు హీరోయిన్లు. వాళ్లపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. వరుసగా సినిమాలైతే చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు ఆమె సినిమాలు. ఈ ఏడాది రాబిన్హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలతో వచ్చిన ఫలితం లేదు. కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో శ్రీలీలకు కంబ్యాక్ ఇచ్చే సినిమా ఏదో మరి. ఇక మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ కాలమే కలిసి రావట్లేదు ఈ బ్యూటీకి. ఈ ఏడాది విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో పాటు దుల్కర్ కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు భాగ్యశ్రీ కోరుకున్న విజయం ఇవ్వలేకపోయాయి. దాంతో చేసిన 4 సినిమాలు ఈమెకి నిరాశే మిగిల్చాయి. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే గానీ భాగ్యశ్రీ మళ్లీ కనబడ్డం కష్టమే. మరి భాగ్య జాతకం మార్చే హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హిట్ 3 బానే ఆడినా శ్రీనిధి శెట్టి పేరు పెద్దగా వినిపించట్లేదు. పైగా మొన్నొచ్చిన తెలుసు కదా అంతగా ఆడలేదు. నయనతార సైతం చాలా ఏళ్లుగా హిట్ కోసమే చూస్తున్నారు. మంచి కథ దొరికితేనే తెలుగులో నటిస్తానని తెగేసి చెప్తున్నారు సమంత. ఖుషి తర్వాత ఈమె కనబడలేదు. త్రిష ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. మరి వీళ్లలో ఎంతమందికి కోరుకున్న కంబ్యాక్ వస్తుందో చూడాలి.